కేవలం రాజ్యాంగ నిర్మాణే కాదు, అణగారిన వర్గాలను ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన సతీమణి చాలా వరకు బీద వర్గాలు చదువు చదివితే ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు అనే నినాదంతో విద్యాలయాలను స్థాపించి విద్యను అభ్యసించేటట్టు చేయడం జరిగింది. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఏ విధంగా సేవలను ఏ విధంగా ఒరికి పుచ్చుకోలేదు. మామూలుగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు న్యాయవాది మరియు ఆర్థిక శాస్త్ర నిపుణులు మరియు ఎక్స్టర్నల్ అఫైర్స్ కోరుకున్నటువంటి వ్యక్తి. కానీ ఆయన ఆ పదవులు అప్పగించేసి ఆయనను రాజకీయంగానే కాకుండా ఆయనను మానసికంగా కూడా అణగదొక్కినటువంటి సందర్భంలో ఆయన ఎటువంటి క్షోభ అనుభవించారు. ఆయన సేవలు ఏ విధంగా వినియోగించుకోలేదు. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏ విధంగా తుంగలో తొక్కారు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని రోజులు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అనేక రకాలుగా మారుస్తూ